హాయ్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఒక్కసారి ఒక్క చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అర్జున్ చాలా తెలివైనవాడు, కానీ అతనికి ఒకే పెద్ద ప్రశ్న ఉండేది. ఎవరైనా ఎంగదా చెప్పిదే ఒన్నే నిజం అనుకునేవాడు. నువ్వు ఇది చేయలేవు అంటే అవను నేను చేయలేను అనుకునేవాడు. నీకు ప్రతిభ లేదు అంటే అతని మనసులో అదే మాట పదే వినిపించేది. ఒకే రోజు అర్జున్కి కాటి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధసుడై శిల్పికి రాయిని చెక్కుతూ ఉండదు. అర్జున్ ఆ శిల్పిని అడిగాడు, తాతయ్య, ఈ సాధారణ రాయిని ఇంత మనోహరం విగ్రహం ఎలా మార్చుస్తున్నారు? ఆ శిల్పి నవ్వి చెప్పాడు, తేను రోయిని విగ్రహం మార్చడం లేదు బాబు. ఈ రాయిలో విగ్రహం ఉండి దానిపైన ఉన్న అనవసరమైన బగలిని మాత్రం తొలగిస్తా. ఆ మాట అర్జున్ మనస్సును తాకిది. శిల్పి మళ్ళీ చెప్పాడు, నీ లోపల కూడాకి శక్తివంతమైన వ్యక్తి ఉన్నాడు, కానీ భయం, సంశయం, మట్టుల వంటలు, పరాజయాలు అని నీ యథార్థ స్వరూపాన్ని కప్పివేశాయి. అవన్నీ తొలగిస్తే నీ నిజమైన స్వరూపం పూర్తికి వస్తుంది. అర్జున్ అడిగాడు, మరి నా యథార్థ స్వరూపాన్ని తేనువేలా తొలుసు? శిల్పి చెప్పాడు, 3 ప్రశ్నలు నీకు నీ వేసుకో. మొదటి ప్రశ్న, ఎవరు ప్రశంసకపోయినా తేను ఏ పని సంతోషంగా చేస్తాను. రెండవ ప్రశ్న, నాకు భయం లేకపోతే తేను ఏ జీవితాన్ని తిరഞ്ഞെടുക്കും. మూడవ ప్రశ్న, దా ద్వారా మറ്റുള്ളവർക്ക് ఎలాంటి మంచి జరగాలని తేను కోరుకుందాను. అర్జున్ ఆ రోజు ఇంటికి వెళ్ళి ఒంటిగా కున్నాడు. తన బాల్యం, తన ఇష్టాలు, తన స్వప్నదాలు అని గుర్తు తెచ్చుకుందాం. అతనికి చిత్తపడి తుంచి చిల్లలకు చదువు చెప్పడం ఇష్టం. ఎవరైనా నిరాశ ఉండే వారిని ప్రోత్సాహించి అది నీకు సంతోషం ఇచ్చాది. అప్పుడు అర్జునుడికి అర్థమైంది, తన యథార్థ శక్తి మറ്റുള്ളവരുടെ ഉള്ള കഴിവിൻ്റെ ഉണർത്തണം. ఆ రోజు రుంజి అతను మറ്റുള്ളവരുടെ అభిప్రాయం కాదు, తన అంతరాత్మ స్వరేద జీవితం మొదలుపెట్టాడు. కొన్నేళ్ల తరువాత అర్జున్ ఒకే గొప్ప అధ్యాపకుడు అయ్యాడు. వందల మంది విద్యార్థుల జీవితాలను మార్చాడు. ప్రియమైన స్నేహితులు, మన యథార్థ స్వరూపం బయట ఎక్కడో దొరకదు, అది మన లోపలే ఉంది. మదమే కాదని మറ്റുള്ള చెంబిత్ మాటలు మదం. అనుభవించిన పరాజయాలు, మనసులో దాక్కుచున్న భయాలు, వట్టిని ఒక్కొక్కటి తరిగిలాంచి మీకు మీరే ఈరోజు ఒకే ప్రశ్న వేసుకోండి, నేను నిజంగా ఎవరిని? నా లోపల గొప్ప శక్తి ఏమిటి? మీ అంతరాత్మ ఇచ్చే సమాధాని విండని. ఎందుకంటే మీరు మറ്റുള്ളവർ చెప్పిన వ్యక్తి కాదు, మీరు పరాజయాలు నిర్వహించిన వ్యక్తి కాదు. మీ లోపల దాగి ఇన్న శక్తి బంధమైన విలువైన వ్యక్తియే నీ నిజమైన స్వరూపం. దాని గుర్తించి దాన్ని నమ్మండి, దానిగా జీవించండి. మీ యథార్థ స్వరూపం మీ విజయానికి మొదటి అడుగులు.
థ్యాంక్స్. ఓకే.